హాయ్ గాయస్, ఏం చేస్తున్నాను చూస్తున్నారా? అది క్రిప్టో కరెన్సీ మార్కెట్ అనమాట. ఇప్పుడు మామూలుగా అయితే స్టాక్ మార్కెట్ ఉంటుంది, అది ఓన్లీ ఇండియా అండ్ ఆల్సో మెనీ కంట్రీస్లో ఉండదు. బట్ క్రిప్టో అనేది వరల్డ్ వైడ్ ఎన్ని కంట్రీలో ఉంటుంది. ఇట్స్ ఎ వరల్డ్ వైడ్ మార్కెట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనేది ద వరల్డ్ లార్జెస్ట్ ఎకనామీ బికాస్ ఆఫ్ వన్ బిట్కాయిన్ కాస్ట్ అరౌండ్ 90 lakhs. It also costs sometimes costs about 1 million also అది పోతుంది. సో మీరు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ రూల్, మనీ మేక్స్ మనీ. మీరు మనీ పెట్టకుండా ఇన్వెస్ట్ చేయకుండా మనీ వస్తాయి అంటే అది ఫేక్. అంతే. ఉంటాయి లైక్ జాబ్ పర్పస్ చూసుకుంటే మీరు పని చేస్తే మనీ వస్తాయి. బట్ ఇది లైక్ ఎలా అంటే, మీరు మనీని పని చేయిస్తారు, మీరు పని చేయరు, మనీ ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ఎలా అంటే అదొక ఫండ్ మేనేజ్మెంట్ అనమాట. అంటే లైక్ 50 కంపెనీస్ ఉంటాయి కదా, అవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలా ఉంటుంది. అందులో మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ 50 కంపెనీస్ అవన్నీ డివైడ్ అయిపోయి, సపరేట్ పార్ట్స్ డివైడ్ అయిపోయి, ప్రతి కంపెనీలో 50%, 20% అట్లా డివైడ్ అయిపోతాయి. ఇది చాలామంది తెలియకపోవచ్చు అప్పుడు క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఎలా ఉంటుంది అని. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ లైక్ 2011-13 మధ్యలో ఒక బిట్కాయిన్ ఉంటుంది. బిట్కాయిన్ అంటే ఒక ఆన్లైన్ కరెన్సీ లాగా. అది ఓవరాల్ వరల్డ్ వైడ్ మొత్తం ఉంటుంది బిట్కాయిన్ అనేది. క్రిప్టో కరెన్సీలో చాలా కాయిన్స్ ఉన్నాయి, కానీ మెయిన్ 3 కాయిన్స్ వచ్చేసి బిట్కాయిన్, ఇథీరియం, ఈటీహెచ్, థర్డ్ వన్ యూఎస్డిటీ. గుర్తుపెట్టుకోండి, ఈ 3 అనేది టాప్ 3లో ఉంటాయి ఎప్పుడైనా సరే. అవన్నీ చాలా కాస్ట్ ఉన్నాయి. ఇప్పుడు అబౌట్ 3 lakhs ఉన్నాయి, 2 lakhs ఉన్నాయి, 1 lakh ఉంది, 85 lakhs కూడా ఉంది. మనం ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి మనము మార్కెట్ అనాలిసిస్ ప్రకారం ఏంటంటే, ఏంటి ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? మీకు 2 కాయిన్స్ చెప్తా. ఒకటి డోజీ కాయిన్, కాయిన్ పైన డాగ్ సింబల్ ఉంటుంది. ఇంకోటి పీప్ కాయిన్ ఉంటుంది, పీప్ కాయిన్. ఈ 2 కాయిన్స్ వచ్చి ఒక మార్కెట్ అనేది కొంచెం డౌన్లో ఉంది ప్రజెంట్. అగైన్ అది కాస్ట్ తక్కువ ఉంది, బిలో 50 రూపీస్ ఉంది, బిలో 1 రూపీ కూడా ఉంది. అవి ఫ్యూచర్లో గ్రో అవుతుందని చాలామంది చెప్తున్నారు. సో బెటర్ టు ఇన్వెస్ట్. ఏముంది, మా అయితే 500,000 అంతే. సరే, నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీకు కొన్ని యాప్స్ చెప్తాను. అది నేను పర్సనల్గా ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న యాప్స్ అనమాట. లైక్ బినాన్స్ వాలెట్, ఇంకోటి కాయిన్ TCX. ప్రతి యాప్లో కమిషన్ వేరే ఉంటుంది. సో మీరు దాన్ని సెండ్ చేసినా రిసీవ్ చేసుకున్నా సరే దాంట్లో కమిషన్ తీసుకుంటాడు, వాళ్ళు డాలర్స్ తీసుకుంటాడు. సో మీకు కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, INR to USD అనేది మీకు ఛార్జ్ ఎక్కువ పడదు. కానీ USD to INR చాలా కమిషన్ తీసుకుంటాడు. ఛార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫీజు ఎక్కువ ఉంటుంది. అంటే కమిషన్ కావాలి కదా యాప్ వాడికి. సో అలాగ ఉంటుంది. సో నేను పర్సనల్గా వాడే యాప్ వచ్చేసి బినాన్స్ వాలెట్, ద బెస్ట్ యాప్ బికాస్ ఆఫ్ సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎన్హాన్స్ డిజైన్, లైక్ మార్కెట్ అనాలిసిస్ అనేది సింపుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు యూస్. అంతే. వద్దు ఎన్న చెప్పుకు వేస్ట్ అంటే వదిలేసాయి. నీకు చేయమని చెప్పట్లా, నీ ఇష్టం, అది చేస్తే నీకే మంచిది. బట్ నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా విను. నువ్వు 20 years కష్టపడి జాబ్ చేస్తావు, అవునా? నీకు మా అయితే నువ్వు దాచిపెట్టుకుంది 20 lakhs, ఆర్ నీ ఇంకా శాలరీ ఎక్కువ ఉంటే 30 అనుకో. కానీ ఒకప్పుడు అంటే ఒక 15 years బ్యాక్ వాడు బిట్కాయిన్ ఇన్వెస్ట్ చేశాడు. బిట్కాయిన్లో ఎంత 100 రూపీస్ అనుకో. వాడు ఒక 10 కొన్నాడు. అప్పుడు తక్కువే కదా, 1000 రూపాయలు అంటే అప్పుడు 1 lakh అనుకో. డబ్బు కొన్నాడు 10 కొన్నాడు. ఇప్పుడు ఎంత అది? 10 into 80 lakhs, 8 అంటే అరౌండ్ 7.57 crores ఉంటుంది. నువ్వు 20 years కష్టపడింది ఎంత? 20 lakhs కోసమా? వాడు ఎవడో ఇన్వెస్ట్ చేశాడు అందులో. ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు 7 crores దగ్గర. సో
ఇది ఇప్పుడు నేను చెప్పానండి మీరు ఇన్వెస్ట్ చేయడం కాదు, అసలు మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు కష్టపడతారా అదే మనీని కష్టపడతారా అది మీ చాయిస్. అది ఇప్పుడు మీ సొంతంగా మీ మనీ ఏం చేయలేరు కాబట్టి చేయొచ్చు, చాలా ఉన్నాయి చేయడానికి, కానీ అది ఇప్పుడు స్టడీస్తో కలిపి మనం చేయలేం, కష్టం కదా. సో మీకు పేరెంట్స్ వచ్చే పాకెట్ మనీ ఉంటాయి కదా, ఇతర ఖర్చులు చేయకుండా బయట పార్టీస్ పోకుండా కొంచెం తగ్గించండి, స్పెండ్స్ తగ్గించండి, ఇన్వెస్ట్ చేయండి, దాని తప్పేముంది. కానీ ఎప్పుడు ఎంజాయ్మెంట్ మనము మొత్తం వదిలేయకూడదు. మీకు సింపుల్ రూల్ చెప్తా, 50-30-20 రూల్. 50% ఏమో మీ నీడ్స్ కావాలి. నీడ్స్ అంటే మీ తిండికి లైక్ మీ ఇష్టం, ఎనీ టైప్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, బిర్యానీస్ కానివ్వండి, మీ ఇష్టం, మిల్క్ షేక్ మీ ఇష్టం ఏది తినండి, వదిలేసి ఏమన్నా వచ్చేసి మీకు ఇష్టమైన కొనుక్కోండి. 30% ఏమో మీ ఇష్టమైనది, లైక్ మీరు ఇప్పుడు ఏదైనా వాచ్ కొనుక్కుంటారు కొనుక్కోండి, ఇట్స్ ఓకే ఫైన్. కానీ 20% 80% సింగిల్ పైసా కూడా దాన్ని ముట్టుకోకూడదు, దాన్ని సేవింగ్ చేయండి. ఓ 2 months సేవింగ్ చేయండి, ఆ మనీతో ఇన్వెస్ట్ చేయండి. సింపుల్ రూల్ అది. నేను స్టార్ట్ చేసి మా అయితే 5 months అవుతుంది, మీరు నమ్మరు, 5 months అవుతుంది. నేను ఎవరికి చెప్పలే, ఇంట్లో కూడా అంత తెలియదు, జస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నాను తెలుసు తప్ప ఈ మనీ సంపాదిస్తున్నాను తెలియదు. నేను ఇప్పటికొక అరౌండ్ అనుకుంటాను, మీరు చెప్పండి, అరౌండ్ ఎంత అనుకుంటుంది చెప్పండి. అంటే నేను ఇప్పుడు దాకా సేవింగ్ చేసి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 62K. అవి ఎలా వచ్చాయంటే, ఫస్ట్ నేను ట్రేడింగ్ చేసేవాడిని, అవి వచ్చింది పోయింది, ఇంకా అది లైట్ తీసుకున్నా. సో మనం ట్రేడింగ్ అనేది చాలా రిస్కీ అది, ఎందుకంటే షార్ట్ టర్మ్లో గ్రో అవ్వచ్చు, మనం పెట్టేదాన్ని బట్టి. నీకు ఫుల్ డే చేయాలనుకుని చేసుకో, అంతే తప్ప ఏదో చేస్తున్నావు మనీ వస్తే పోతాయి అని చేస్తే పోతుంది, అది ఉండదు, పోతుంది. సో ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రిస్క్, అంతే. నువ్వు రిస్క్ తీసుకోకపోతే నీకు ప్రాఫిట్ రాదు, ఏదైనా అంతే. రిస్క్ చేస్తే తప్ప ఏది సాధించలేవు. నువ్వు మనీ పెడతాను పోతే ఏంటి బ్రో అంటే, పోయినాయి. ఇప్పుడు నువ్వు మనీ ఉంచినా సరే అది మీకు ఇయర్కి పడిపోతుంది. మనీ ఈజ్ నాట్ స్టేబుల్, మనీ ఎప్పుడు ఒకేలా ఉండదు, ఒకే అమౌంట్ ఆఫ్ మనీ ఉండదు. మీకు ప్రతి ఇయర్ 6% అనేది పడిపోతుంది. మీరు సపోజ్ మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 1 lakh మీ దగ్గర ఉంటే బ్యాంక్ అకౌంట్లో, అది బయట -6% అంటే ఎంత, 92 or 94 మధ్యలో మీకు ప్రతి ఇయర్ పడిపోతుంది. సో దానికన్నా అవి వేస్ట్ చేయడం కన్నా ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ కదా. పాయింటే కదా చెప్పింది నేను, వేస్ట్ చేయడం కన్నా ఇన్వెస్టింగ్ ఇస్ బెటర్ ఆప్షన్. ఐఎమ్ రైట్? సో ఇక్కడితో వీడియో ఆపేస్తున్నాను, ఇంకా వీడియోస్ చేస్తాను నెక్స్ట్. జస్ట్ మీకు అసలు ఏంటి చెప్పడానికి వీడియో చేశాను అంతే. నేను ఇంకా వీడియోస్ చేస్తా, ఆపేను. ఇంకా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ చేస్తా, క్రిప్టో కరెన్సీ వీడియోస్ చేస్తా, ఇంట్రాడే ట్రేడింగ్ వీడియోస్ చేస్తా. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు ఎలా ఉంటుందో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.